అయినా ఎక్కడ ఎవరెవరు నిలబెట్టాలనేది ఆ పార్టీ అధ్యక్షుడు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం ఉంటది. దానికి ఎందుకు తెలుగుదేశం పార్టీయో లేదంటే జనసేనో లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గుల మీడియా ఎందుకు రాద్ధాంతం చేస్తుందో అర్థం కావట్లా. మా పార్టీ నుంచి ఎవరిని అభ్యర్థులుగా నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం. ఒకళ్ళని ఎంపీగా ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేగా పంపించవచ్చు, మంత్రిగా ఉన్న వాళ్ళకి సీట్ ఇవ్వకపోవచ్చు, లేదంటే ఇప్పుడు మంత్రిగా ఉన్న వాళ్ళని ఇంకో వేరే స్థానానికి మార్చొచ్చు, లేదంటే ఇప్పుడు మంత్రిగా ఉన్న వాళ్ళని రేపొద్దున ఎంపీగా పంపించవచ్చు, లేదంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న 10 మందిని అసలు రేపొద్దున సీట్లు ఇవ్వకపోవచ్చు. అది జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున ఎవరిని ఎక్కడ నిలబెడితే ఎలా మనం అన్ని సీట్లు గెలవగలిగిన దాన్ని బట్టి ఉంటది. మధ్యలో వీళ్ళకి వచ్చిన నష్టం ఏంటనేది అర్థం కావట్లా. నేను సూటిగా అడుగుతా ఉన్నా, పోయేసారి మేము 151 సీట్లు గెలిచాం. 150 సీట్లు ఎలా గెలిచాం? ఎస్ పలానా చోట ఎవరెవరు నిలబెట్టాలి, పలు రకాల సర్వేలు తెప్పించుకున్నాం. ఎస్ పలానా చోట అంతకుముందు కాపు సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చాం, ఈసారి బీసీకి అవకాశం ఇస్తే ఆ కాన్స్టిట్యున్సీలో బెటర్ ఉంటది. సో అంతకుముందు అక్కడ పోటీ చేసిన కాపు అభ్యర్థిని ఎంపీగా పంపిద్దాం. అలా మేము డిసైడ్ చేసుకుని 151 మందిని మేము గెలిపించుకోగలిగాం. దాంట్లో ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆదిమూలపు సురేష్ గారు, ఆయన మొట్టమొదటి 2014లో కంటెస్ట్ చేశారు సంతనూతలపాడు నుంచి. సంతనూతలపాడు నుంచి కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా 2014 to 19 మధ్య ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014లో గెలిచారు. 14లో గెలిచిన తర్వాత 19లో మళ్ళీ సంతనూతలపాడు అతనికి ఇవ్వకుండా ఎర్రగొండపాలెంకి మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. ఇప్పుడు మంత్రిగా చేస్తున్నారు. కొండేపులో మేము ఆల్రెడీ 2 సార్లు వరుసగా ఓడిపోవడం జరిగింది. 2014లో ఓడిపోయాం, జూపూడి ప్రభాకర్ రావు గారు పోటీ చేశారు. అప్పుడు 2019లో మేము ఓడిపోయాం, మాదాసి వెంకయ్య గారు పోటీ చేశారు. సో ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీ గెలవాలన్న ఆలోచనతో ఆదిమూలపు సురేష్ గారిని అక్కడ మార్చడం జరిగింది. దీంట్లో తప్పేంటి, దీని మీద డిస్కషన్ ఏంటి నాకు అర్థం కావట్లా. నేను అడుగుతున్నా సూటిగా తెలుగుదేశం పార్టీని, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ నేను అడుగుతా. పాయకరావుపేటలో 2014లో మీ ఎమ్మెల్యే ఎవరు? మీ తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు, అంతర్జాతీయ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారు. మరి ఎందుకు ఇవ్వలేదంటే 2019లో ఆమె సీటు పాయకరావుపేట నుంచి ఆమెను ఎందుకు కొవ్వూరుకు మార్చారు? అంటే ఆమె మీద పాయకరావుపేటలో అంతర్జాతీయ మహిళా అధ్యక్షురాల మీద వ్యతిరేకతనని మార్చి కొవ్వూరుకు పంపించాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా గంటా శ్రీనివాసరావు మీ దగ్గర మంత్రిగా చేశాడు, భీమిలి నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. 2019 నుంచి ఆయన 19లో ఎందుకు భీమిలి నుంచి ఆయన కంటెస్ట్ చేయకుండా విశాఖపట్నం టౌన్కి వచ్చి పోటీ చేశాడు? అది కనీసం మాట్లాడటానికి ఉండాలి కదా. ఒక రాజకీయ పార్టీ ఎవరెవరిని అభ్యర్థులుగా పెడుతుంది, వాళ్ళ వ్యూహాలు ఏంటి, వాళ్ళు దాని ప్రకారం వెళ్తారు. మీకు చేతనైతే మీరు కూడా దాని ప్రకారం వ్యూహాలు అమర్చుకుని వెళ్ళండి. మీరు అనేక రకాలుగా అంతకుముందు మార్పులు చేర్పులు చేశారు. కోడెల శివప్రసాదరావు ఎక్కడ అతను? నర్సరావుపేట ఎమ్మెల్యేగా 5 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు కోడెల శివప్రసాదరావు. మరి ఎందుకు నర్సరావుపేట మీకు అతనికి ఇవ్వకుండా సత్తెనపల్లి మార్చి 2014లో సత్తెనపల్లి పోటీ చేయించారు? మళ్ళీ 19లో ఎందుకు అక్కడ పోటీ చేయించారు? ఇప్పుడు వాళ్ళ కొడుకు ఎందుకు ఇవ్వకుండా కన్నాకి ఎందుకు ఇచ్చారు? సో ఇలా డిస్కస్ చేస్తా పోతే ప్రతి జిల్లాలో ఒక 4-5 చోట్ల మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి గద్దె రామ్మోహన్ రావు ఒకప్పుడు గన్నవరం ఎమ్మెల్యే, తర్వాత ఆయన విజయవాడ ఎంపీగా కంటెస్ట్ చేయించారు, ఇప్పుడు మళ్ళీ విజయవాడ టౌన్కి ఎమ్మెల్యే. ఇవన్నీ ఎందుకు చేశారు మీరు? నేను అడుగుతా, ఇవన్నీ చెప్పండి. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద వ్యతిరేకత ఉందని మార్చారా? చంద్రబాబు నాయుడు దగ్గరికి వద్దాం సార్. ఆయన చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేశాడు, ఓడిపోయి నాకు ఎందుకు పారిపోయాడు, ఎందుకు కుప్పంకి వెళ్ళాడు? చంద్రగిరి ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కదా. ఇవన్నీ మనం డిస్కస్ చేస్తే లాంగ్ ప్రొసీజర్. ఒకటి మా టార్గెట్, మేము పెట్టుకున్నటువంటి టార్గెట్ చాలా బిగ్ టార్గెట్. ఈ భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు కూడా ఇంత టార్గెట్ పెట్టుకుని వెళ్ళడు. మనం గెలిస్తే చాలు అనుకుంటాను. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు మనం మొత్తం గెలవాలని టార్గెట్ పెట్టుకుని వెళ్ళి మాకు 3 సంవత్సరాల నుంచి ఒక దిశానిర్దేశం చేస్తూ వెళ్తా ఉన్నారు. దాంట్లో భాగంగా మేము ముందే చెప్పాం, గడప గడప ప్రోగ్రామ్ డిసైడ్ చేసాం. దాదాపుగా గడిచిన మే అనుకుంటా, అంటే ఇప్పుడు మొన్న మేకో సంవత్సరం, అంటే సంవత్సరంన్నరకు పైగా గడప గడప ప్రోగ్రామ్ డిసైడ్ అయింది. దాంట్లో ఆల్రెడీ 7 సార్లు నుంచి 8 సార్లు దాకా ఆల్రెడీ రివ్యూలు జరిగినాయి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, మీరందరూ నాతో పాటు మళ్ళీ అసెంబ్లీలో నేను ఉండాలని కోరుకుంటున్నా, బట్ కొన్ని సామాజిక సమీకరణాల వల్ల కావచ్చు, లేదంటే మీ పనితీరు అక్కడ బాగోలేదనేటటువంటి అభిప్రాయం అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుల్లోనో కార్యకర్తల్లోనో కలిగితే ఖచ్చితంగా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. బట్ అట్లా నేను మిమ్మల్ని వదిలేసేటటువంటి మెంటాలిటీ నాది కాదు, ఖచ్చితంగా మీకు అందరికీ ప్రయారిటీ ఇస్తా అని చెప్పారు. అలానే ఈరోజు కొన్ని చోట్ల మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి. మా దగ్గర పోటీ చేసినటువంటి 2019లో పోటీ చేసి ఓడిపోయినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రులు ఇచ్చాం సార్. తర్వాత మళ్ళీ శాసనమండలి రద్దు